Hallelujah. 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 We praise Jesus Christ for His guidance and protection. మన ప్రభువైన యేసుక్రీస్తు కాపుదలను బట్టి ఆయన నడిపింపును బట్టి ఆయన సంరక్షణ బట్టి ఆయనకు వందనములు. He has been leading us throughout our life. మన జీవితాలను ఆయన ప్రభావితం చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. And He has been guiding and giving His inspirations to us. ఆయన యొక్క ప్రేరణ స్ఫూర్తి మనకు దయచేస్తూ వస్తున్నాడు. And also His strength to serve Him. ఆయన యొక్క శక్తి సామర్థ్యత మనకు దయచేస్తూ ఆయన యొక్క పరిచయం మనం వాడుకుంటున్నాడు. So we also want all of you to follow Him with your wholeheartedness. మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ఆయనను అనుసరించవలసిందిగా మేము మిమ్మల్ని హెచ్చరిక And to చేస్తున్నాం. love Him and to serve Him. ఆయన ప్రేమించి ఆయన సేవించాలి. So we'll continue from the last episode. గత ఎపిసోడ్ నుంచి తిరిగి మనం పునః ప్రారంభించుకుందాం. 2 Chronicles chapter 17 రెండవ దినవృత్తాంతం గ్రంథము 17వ and verse అధ్యాయము 10. 10వ వచనం. And the fear of the Lord fell on all the kingdoms of the lands that were around Judah, so that they did not make war against Jehoshaphat. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటికి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతు యుద్ధము చేయకుండిరి. See, after one act, many blessings are coming around him. ఒక్క గొప్ప మంచి కార్యము చేయడం ద్వారా అనేక ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు. When he is following God, దేవుణ్ణి హృదయపూర్తిగా వెంబడిస్తున్న సందర్భాలలో see, people are coming to him and giving presents. వారు వచ్చి ప్రజలు వచ్చి బహుమానం ఇస్తున్నారు. His country is being blessed, ఆయన దేశం ఆశీర్వదించబడ్డది, and the people are being blessed. ప్రజలు కూడా ఆశీర్వదించబడ్డారు. See, and he has been sent throughout the nation to preach the word of God. దేశమంతటా ప్రజలను పంపించాడు వాక్య ప్రకటన And చేయడానికి. people are being blessed, ప్రజలు ఆశీర్వదించబడ్డారు. and they are bringing presents to the king. రాజుకు బహుమానములు తీసుకొని వస్తున్నారు. And the fear of the Lord was around all the nations. చుట్టుపక్కల ప్రదేశం అంతటా దేవుని యొక్క భయం ప్రబలిపోయింది. And they did not make war with Jehoshaphat. యెహోషాపాతు బతికిన దినములన్నిట వారు యుద్ధము చేయలేదు. They were scared. భయపడ్డారు. They were very much fearful. ఎంతో భయభీతులు Oh, చెందారు. we cannot overcome this king ఈ రాజును మనము ఛేదించుకోలేము. because he is a very mighty king. ఆయన పరాక్రమశాలి. God is with him. దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. We cannot make war with him. ఆయనతో యుద్ధం మనం చేయలేం. When we see his military, ఆయన యొక్క సైన్యాన్ని మనం గమనించినప్పుడు we see from verse 14 to 19. 14 నుంచి 19వ వచనం గమనిస్తున్నాం. See, almost 11 lakhs military was with him. అతనికి 11 లక్షల కాల్బలం ఉన్నది. See, so much troops were with him. ఆయనతో సహస్రపతులు ఉంటున్నారు. So God is also increasing his military strength, ఆయన యొక్క సైన్యాన్ని దేవుడు అభివృద్ధి చెందించాడు. and many people were with fear. అనేకులు భయభీతులు చెందారు. No king had this much military force. ఏ రాజు కూడా ఇంత గొప్ప సర్వ సైన్యం లేకుండింది. How God is strengthening him. దేవుడు ఏ రీతిగా బయలుపరుస్తున్నాడు. See, and we see that many people had fear to overcome him. అతను నిలవలేక ఉంటున్నారు. They could not make war with him. అతను యుద్ధం చేయడానికి They are పూనుకోలేదు. not at all interested to make war with him, అతని యుద్ధం చేయడానికి ఆసక్తి కనపరచలేదు. because God was with him. కారణం దేవుడు అతనితో కూడా ఉన్నాడు. In verse 11 we see, 11వ వచనం also some of గమనిస్తున్నాము. the Philistines brought Jehoshaphat presents and silver as tribute, and the Arabians brought him flocks, 7,700 rams and 7,700 male goats. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరాబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టెలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. Arabians are giving presents to him. అతనికి అరాబీ దేశస్థులు అరాబీయులు ఆయనకు బహుమానం The ఇస్తున్నారు. enemies to the Judah was Philistines. ఫిలిష్తీయుల బద్ధ విరోధి అయిన శత్రువైన ఫిలిష్తీయులు They were giving tribute to him. వారు కూడా కప్పము చెల్లిస్తున్నారు. They were giving presents to him. కానుకలు See, సమర్పిస్తున్నారు. what a God we have. ఇలాంటి దేవుడు మనం When కలిగి we ఉన్నాం. serve him, మనం ప్రేమిస్తున్నాం. even our enemies will come to మన us. శత్రువు మన దగ్గరకు వస్తారండి. They will bless us. వారు మనల్ని ఆశీర్వదిస్తారు. They will give us presents, కానుకలు ఇస్తారు. and they fear before us. మన ఇలా భయపడి కలిగి ఉంటారు. They cannot overcome us. మనల్ని జయించలేరు. So when you follow God, మన దేవుని వెంబడిస్తున్నప్పుడు you may be very fearful. భయభీతులతో ఉన్నప్పటికీ Many people will come to you. అనేకులు మన దగ్గరకు వస్తారు. They'll make trouble with you, మనకు మరి అనేక విధాలుగా శోధనలు కలగవచ్చు. but they cannot do anything to you, వారు ఏ మాత్రం ఏమీ చేయలేరు. because the Lord is with you. కారణం దేవుడు మనతో కూడా ఉన్నాడు. So many enemies were around Judah, యూదా చుట్టుపక్కల అనేక మంది శత్రువులు ఉన్నప్పటికీ but they gave presents to him, దానికి బదులుగా యుద్ధానికి బదులుగా వారు కానుకలు సమర్పించారు. because God was with Jehoshaphat. కారణం ఏంటంటే యెహోషాపాతు దేవుడు
ఆయన సన్నిధి నిశ్చయంగా ఉంది. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, we should be very careful when we are with God and receiving His blessings, దేవునితో ఉంటూ ఆయన దేవుని పొందుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. because Satan, who tempted Eve and Adam, ఆదాము అవ్వను శోధించిన సాతానుడు, and Satan is tempting many people throughout the Bible, బైబిల్ గ్రంథం అనేకుల్ని వాడు శోధించాడు. and also many servants of God, అనేక మంది దైవ సేవకులను శోధించాడు. many people who serve God. దేవుని సేవిస్తున్న, దేవుని పరిచర్యలో ఉంటున్న సేవకులు. So that's why we should be very careful. అందుచేత మనం చాలా జాగ్రత్త వహించాలి. When we are going up to the spiritual levels, ఆత్మీయ జీవితంలో అత్యున్నత స్థాయి అలంకరిస్తున్నప్పుడు, and we are becoming closer to God, దేవునికి దగ్గరగా మనం వసిస్తున్నప్పుడు, and we are receiving His blessings, ఆయన ఆశీర్వాద జల్లులు మనపై we should కురిపించబడుతున్నప్పుడు be very careful. చాలా జాగ్రత్త మనం Satan కాపాడుకోవాలి. will tempt us, సాతాను శోధిస్తాడు. but we should not be tempted by ఆ Satan. శోధనలో పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. We see in verse chapter 18, 18వ అధ్యాయం మనం చూస్తున్నాం. Jehoshaphat had riches and honor in abundance, and by marriage he allied himself with Ahab. తనకు ఐశ్వర్యం ఘనతం అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో వియ్యం ఉంది. See, he made alliance with Ahab. అహాబుతో యెహోషాపాతు ఇప్పుడు వియ్యం అందుకుంటున్నాడు. See, God said to the people of Israel ఇశ్రాయేలుకు దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు. that you should not follow idol worship, ఇతర దేవతలు పూజించకూడదని, you should not worship them, సాగిలపడకూడదు, and also you should not give your sons to different వియ్యం అందదని దేవుడు aliens. సెలవు ఇచ్చాడు. But here Jehoshaphat is giving to Ahab who was following Baal. కానీ యెహోషాపాతు అహాబుతో, బయలు దేవతను అనుసరిస్తున్న అహాబుతో ఆయన వియ్యం అందుకున్నాడు. So whenever we are becoming rich and honor, దేవుడు మనం హెచ్చించిన కొలది we should not make alliance with different people who does not follow God. క్రీస్తుని తెలియకుండా, క్రీస్తు విశ్వాసులు కాకుండా వారితో మనం వియ్యం We అందుకోవాలి. should not compromise with them. ఎలాంటి రాజ్యం మనం పడకూడదు. I see many young people అనేక మంది యవనస్తులను who గమనిస్తున్నాం. love God, దేవుని ప్రేమించు who read the word of God, దేవుని వాక్యం who చదువుకునే pray in బిడ్డలు, the presence of God, దేవుని సముఖంలో నిత్యం who receive the ప్రార్థించేవారు, blessings of God, దేవుని ఆశ్రమం పొందుకునేవారు. and they love different girls, వారు ప్రేమలో పడిపోతుంటారు. and they love different girls love different boys, అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమిస్తుంటారు. and they say that we want to marry that person only. ఆ వ్యక్తినేమే పెళ్లి చేసుకుంటాం. Though they are not believers, వారు అవిశ్వాసులైనప్పటికీ, though they do not accept Jesus Christ, యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ, though they do not receive Jesus Christ in their heart, వారి హృదయంలో యేసుకు స్థానం లేకున్నప్పటికీ they want to compromise with them రాజీ పడుతున్నారు ప్రేమ వలయంలో, because of their love. వారి ప్రేమను బట్టి. So that's why we should not compromise with. అందుచేత By these అవిశ్వాసులతో మనము విజోడుగా ఉండి రాజీ పడకుండా జీవించాలి. Satan will tempt us like this. అనేక సందర్భ సాతాను ఆ రీతిగా మన శోధన Many people పడుతుంటారు. will come to us and say that we love you. అనేకులు వస్తారు, మేము ప్రేమిస్తున్నామండి. That doesn't mean that we should compromise with them. వారితో మనం రాజీ పడదండి. See, Jehoshaphat could have given in marriage to his own people. యెహోషాపాతు మరి వియ్యం అందుకోవడానికి తన స్వకీయులు ఉన్నప్పుడు God has blessed Judah people. యూదావారిని దేవుడు ఆశీర్వదించాడు. He could have selected some woman and given in marriage, కొంతమంది కన్యకలనే ఎన్నుకొని మరి వియ్యం అందుకోవడానికి ముందు సాగి but he ఉండవాడే. is not interested here ఆసక్తి కనపరచడం లేదు. because his level was not different. ఆయన యొక్క స్థాయి అంతస్తును ఆలోచిస్తున్నాడు. He is thinking in that line. ఆ యొక్క మరి ఉత్తమ శ్రేణి I have received very much honor from God. దేవుని ఎదురు నుండి అధిక మరి గౌరవాన్ని God పొందుకున్నాడు. has blessed me very much. దేవుని ఆస్వాదించాడే. Whatever I do it is going నేను ఏం successful. చేసినప్పటికీ దేవుని ఆస్వాదిస్తూనే ఉన్నాడు కదా. I did not care with these people. ఈ ప్రజలు నేనెందుకు లక్ష్య పెట్టాలి? They are low before me. నాకంటే తక్కువ స్థాయి, They are not equal to my level. నా స్థాయి వారిది కానే కాదు. So that's why I'll go for this person. నేను అహాబుతో వియ్యం అందుకుంటాను. And this woman is an evil woman ఈ స్త్రీ చెడు స్త్రీ అంటున్నది. who has spoiled the people of Judah. యూదా వారిని ప్రభావితం చేసి చెడు మార్గం నడిపించిన స్త్రీ So అంటున్నది. that's why we should be very careful. అందుచేత మనం చాలా జాగ్రత్త And the వహించాలి. second mistake he has made, we see in verse 2. రెండవ తప్పిదం ఏంటంటే, After some years, he went down to visit Ahab in Samaria, and Ahab killed sheep and oxen in abundance for him and the people who were with him, and persuaded him to go up with him to Ramoth Gilead. కొన్ని సంవత్సరాల గతించడం మీదట ఆ షోమ్రోనులో ఉన్న అహో మీదకు పోయాను. అహో అతని కొరకు, అతని సెలవిచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిల్గాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించును. See here, after some years he went down to Ahab. అహాబు దగ్గరికి వెళ్ళాడు. And first he has made alliance for his son. మొట్టమొదటిగా వియ్యం అందుకున్నాడు కుమారుని గురించి. See how this Satan is slowly dragging him. క్రమక్రమేణా సాతాను ఇతన్ని
కూపిలోనికి లాగుతుంది. See, that's why we should be very careful. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When we are spiritual in our life, మనం ఆత్మీయులుగా ఉంచినప్పుడు we should not be discouraged, నిరుత్సాహపడకూడదు. or we should not discontinue reading the Bible, దేవుని యొక్క వాక్యాన్ని చదువుట నిర్లక్ష్యం or చేయకూడదు. discontinue our prayer life. మన ప్రార్థనా జీవితంలో సన్నగిలకూడదు. We should not think that we have been blessed very much. మనం ఆశ్రయించబడ్డాం కదా, Oh, God is with us. దేవుడు మాతో కూడా What is the need of prayer? ఇక ప్రార్థన అవసరం Oh, we ఏముందండి? have read the Bible whole. బైబిల్ పూర్తిగా చదువుకున్నాం We కదా, know all the verse to verse. అన్ని వాగ్దానాలు మాకు బాగా తెలుసు, వచనాలు Everything తెలుసు. we know in the Bible. బైబిల్లో బాగా తెలుసు, We have done many doctrines in the Bible. అనేక సిద్ధాంతాలు చదువుకున్నాం. So what is the need of reading it? ఇక ఎందుకు చదువుకోవాలండి నేను? Oh, we know God very much. దేవుడు అంటే మాకు బాగా తెలుసు. We are very closer to God. దేవునికి చాలా అతి సమీపంగా ఉంటున్నాం. So He will accept whatever we do, మేము ఏం చేసినప్పుడు అంగీకరిస్తాం. and we compromise with many principles. రాజీ పడుతుంటాము. Because God is loving us, దేవుడు మనం I ప్రేమిస్తున్నాడు. can do as I like. నేను ఏం చేసినా పర్లేదండి. This you should be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలండి. So my dear people, క్రీస్తులో నా ప్రియమైన వారు, see how Satan is bringing him into different life. అనేక వ్యత్యాసాల గుండా తీసుకుని వెళ్తున్నది. See, he went down to Ahab in అహాబ్ దగ్గరికి Samaria, వెళ్ళాడు, సమరికి వెళ్ళాడు. and when he went down to Ahab, అహాబ్ దగ్గర వెళ్ళినప్పుడు he made big party to him. గొప్ప విందు చేయించాడండి. He has killed many sheep and oxen in abundance. ఎక్కువ అత్యధిక సంఖ్యలో అతడు మరి పశువులను వధించినట్లుగా He has చూస్తున్నాడు. given good meat to him, మంచి మాంసం good తినిపించాడు, wine to him. ద్రాక్షరసం Oh, తాగించాడు, he has given him flattering words. చాలా పొగడుతో ముందెచ్చాడు. Oh, Jehoshaphat, you are very good. యెహోషాపాత్ గారు మీరు చాలా మంచి Oh, వారండి, you are very good king. గొప్ప రాజులండి, Oh, you have a good military force. చాలా సర్వ సైన్యం నీకుంది, గొప్ప See, you have మిలిటరీ ఉన్నది. fortified cities in your country. గొప్ప బురుజులతో కూడిన మరి గొప్ప కట్టడాలు ఉన్నాయి. You are very intelligent king. నువ్వు చాలా తెలివైన See, వాడవయ్యా. many enemies are fearing to you. అనేకుల యొక్క శత్రువుల యొక్క గుండెల రైలు They పరిగెత్తున్నాయి. are bringing tribute to you. నీ కప్పం తీసుకుని వస్తున్నారు. See, there is no one against you. నీకు విరోధంగా ఎవరు కూడా నిలబడట్లేదు. You are very mighty king. నువ్వు పరాక్రమశాలండి. Like this very flattering words he was giving to him. పొగడ్తలతో ముంచెత్తున్నారు. See, here we read, and persuaded him to go up with him. అతనితో కూడా వెళ్ళడానికి ప్రాధేయపడ్డాడు. See, by flattering words, ఈ యొక్క ప్రగల్భాల ద్వారా Jehoshaphat was persuaded. యెహోషాపాతు మరి తిరిగి పదే Though in the beginning he was not interested, ఆదిలో విముఖత చూపినప్పటికీ, but after his words, ఈ మాటలు విన్నందు చేత so he was persuaded. ఆయన ప్రభావితం చేయబడ్డాడు. See, here he should use his force for the battles of God దేవుని యొక్క సైన్యాన్ని కాపాడుకోవాలి, and to protect his people ఆయన ప్రజలను from సంరక్షించాలి. different enemies. అనేక రాజు శత్రు సైన్యము He నుండి should use his force only for his people, దేవుని ప్రజల సంరక్షణ కొరకే ఆ సైన్యాన్ని ఉపయోగించుకోవాలి గాని the people of God. దేవుని ప్రజలు. But here Ahab is an evil king. ఆహాబు క్రూరమైన చెడు మార్గం అనుసరించిన రాజు We అయింటున్నాడు. see one word about Ahab, what ఆహాబు God గురించి says. ఒక మాట మనం గమనిస్తున్నాం. In దేవుడు 2 చెప్తున్నాడు. Chronicles chapter 19, రెండవ దినవృత్తాంతం 19వ అధ్యాయము verse 2. 2వ వచనం. And Jehu the son of Hanani the seer went out to meet him and said to King Jehoshaphat, should you help the wicked and love those who hate the Lord? దీర్ఘదర్శి హనాని కుమారుడు యేహూ అతను ఎదుర్కొని పోయి రాజును యెహోవాకు ఇలా ప్రకటన చేస్తున్నావు, నువ్వు భక్తులకు సహాయం చేసి యెహోవా శత్రువులను స్నేహితుడవైతే కదా. God hated Ahab king. ఆహాబును దేవుడు నిశ్చయంగా ద్వేషించాడు. See, we see he's a wicked king. ఆయన భక్తిహీనుడైన రాజు. And with him you made friendship. నీవు అతనితో స్నేహం అందుకుంటున్నావు. See how God is speaking about Ahab. ఆహాబు గురించి దేవుడు మాట్లాడుతున్న With such a person he is making friendship. అలాంటి వ్యక్తితో యెహోషాపాతు స్నేహం శైలిగా ఉంటున్నాడు. Such a person he wanted to help. అలాంటి వ్యక్తికి సహాయం చేయడానికి Even in your life also, మన జీవితంలో కూడా many evil people will come to you. అనేక చెడు పనులు జరిగించే వారు వస్తుంటారు. They may boost you. వారు మనల్ని ప్రగల్భాలతో ముంచెత్తవచ్చు. They may give good flattering words to you. పొగడలతో మనం Oh, ముంచెత్తవచ్చు. you are like this. నువ్వు ఇలాంటివాడివి. You are like that. నువ్వు అలాంటి వాడు. Even King Hezekiah, హిజ్కియా కింగ్ రాజు కూడా when God has given him 15 years extension of 15 life, సంవత్సరాల ఆయుష్ పొడిగించినప్పుడు, when God has blessed him, దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు, when Babylonians came to him, బబులోను వారు వచ్చినప్పుడు he showed everything తనకు ఐశ్వర్యంతో చూపించాడు. because of his honor and glory. తన యొక్క హంగు ఆర్భాటాన్ని మహిమను బట్టి, కీర్తిని బట్టి Because he wanted to show off before them. వారి ముందు తన కనపరుచుకున్నాడు. And when God, after his death, ఆయన చనిపోయిన తర్వాత Babylonians came and took all that. బబులోనులో వచ్చి చెరగా తీసుకొని So వెళ్ళారు. that's why my dear brothers and sisters in Jesus అందుచేత Christ, నా ప్రియమైన సహోదరి when సహోదరులారా, God is blessing you, దేవుడు మనల్ని you should ఆస్వాదిస్తున్నప్పుడు be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Don't take
things granted in your life. ఖచ్చితంగా మనము అన్ని విషయాలు మనము ఛేదించుకోలేము. You should continue in prayer life. ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాలి. You should be very closer to God. దేవునికి సమీపంగా జీవించాలి. You should be very careful that Satan is tempting you or not. సాతాను మనం శోధిస్తున్నప్పుడు You should be careful in reading the word of దేవుని God యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఎదుర్కోవాలి. and see that this is not the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయనే చేయదు. Sin is sin, that's all. పాపము పాపమండి. God never changes it. దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. If you commit adultery, నువ్వు వ్యభిచారం చేసినట్టు it is a sin, that's all. అది పాపమేనండి. పాపము You should confess it, ఒప్పుకోవాలి. then only you will receive forgiveness. అప్పుడే క్షమాపణ పొందుకుంటాం. If you are a servant of God, దేవుని సేవకుడిగా if you are ఉన్నట్లయితే, son of God, నువ్వు దేవుని కుమారుడైతే, you should not think that I can commit adultery, నేను వ్యభిచారం చేయవచ్చు, I can kill any person, ఎవరైనా నరహత్య I చేయవచ్చు, can speak a lie, అబద్ధం ఆడవచ్చు, I can boast about myself, నన్ను గురించి పొగడతలో పగల్బల్ I పలకవచ్చు, can compromise with people. నేను రాజీ పడవచ్చు. No, కాదండి, you should not do. కానే కాదు. The commandment of God does not change in any way. దేవుని కట్టడ న్యాయశాస్త్రం మారనే మారదు. See here, he was persuaded to go to Ramoth Gilead. రామోత్ గిల్గాదు వెళ్ళడానికి He నిశ్చయించుకుంటున్నాడు. wanted to use his troops for enemy. శత్రుల కొరకు సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. This Ahab is the enemy of God. ఆహాబు నిశ్చయముగా దేవుని శత్రువై ఉంటున్నాడు. God hated him దేవుడు అతను ద్వేషించాడు. because he has closed the doors of the worship place of God, దేవుని యొక్క ఆరాధనలో తలుపులు మూసివేసిన క్రూరమైన and he రాజు. kept many idols in his nation. దేశంలో అనేక బయలు దేవతలను దేవతా స్తంభాలను చెక్కిన వ్యక్తి అయితున్నాడు. And he worshipped them. వారిని ఆరాధించిన వ్యక్తి. And he is a very evil king క్రూరమైన చెడు రాజు who అయితున్నాడు. ruled Israelites. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులన్నిటిలో. So that's why, my dear brothers and sisters in Jesus Christ, అందుచేత నా ప్రియమైన సహోదరి when we సహోదరులారా, see the life of Ahab, ఆహాబు జీవితాన్ని గమనిస్తున్నప్పుడు he hated the prophets of God. దేవుని ప్రవక్తలను అసహించుకున్నాడు. When Elijah came to him, ఏలియా వచ్చినప్పుడు, when he spoken the word of God, దేవుని వాక్కును ప్రకటించినప్పుడు he was not at all interested. ఏ మాత్రము లక్ష్య పెట్టలేదు. He does not want to hear the word of God at మాట all. వినడానికి ఇష్టపడలేదు. And also Micaiah, when he prophesied, ఇంకా ప్రవచించినప్పుడు he does not want to hear his prophecy. ఆయన వినలేదండి. Oh, you're troubling me. నువ్వు తొందర పెడుతున్నావు. Like that he would speak. ఆ రీతి ఎగతాళి చేశాడు. With such a person is making friendship. అలాంటి దుర్మార్గంతో స్నేహంగా ఉంటున్నాడు. So, my dear brothers and sisters in Jesus క్రీస్తులో Christ, ప్రియమైన సహోదరి సహోదరులు, are you making friendship with the enemies of God? దేవుని శత్రువులతో మీరు స్నేహం ఆడుతున్నారా? When you have to be with God, దేవునితో ఉండడానికి బదులుగా, when you have to read the word of దేవుని God, యొక్క వాక్యాన్ని చదవడానికి when you have బదులుగా, to pray in the presence of God, దేవుని సముఖంలో ప్రార్థించడానికి when you బదులుగా, have to worship Him, దేవుని ఆరాధించడానికి బదులుగా, when you have to go to His place of worship, ఆయన ఆరాధన స్థలానికి వెళ్ళకుండా are you having friendship with the people ఈ who are enemies to లోకస్తులతో, God, దేవుని శత్రువులతో నువ్వు రాజీ పడుతున్న who are loving this world? ఈ లోకాన్ని ప్రేమించే వారితో. We see in the letter of James, యాకోబు పత్రికలో సత్యాన్ని గమనిస్తున్నాం. chapter 4, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 7. 7వ వచనం. Therefore submit to God, resist the devil, and he will flee from you. కాబట్టి Draw near to God, and he will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడి మీదను పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. And verse 4 we see, 4వ వచనం adulterers and adulteresses, do you not know that friendship with ఈ God, లోక the world, స్నేహము is enmity with God? వైరమని మీరు ఎరుగరా? See, when you have friendship with this world, ఈ లోకముతో స్నేహం you చేస్తున్నారు, are becoming enemy to God. దేవునికి శత్రువు అవుతున్నావు. And don't be friendship with enemies of God. దేవుని శత్రులతో స్నేహము చేయకండి. See, he had trouble. Jehoshaphat had trouble. యెహోషాపాతు మరి ప్రమాదంలో పడిపోతున్నారు. Even in your life also you are receiving troubles. మీ జీవితంలో కూడా ఆ రీతిగా ప్రమాదపు అంచులో మీరు ఉండవచ్చును. We see in chapter 19 verse 1 and close. 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. Then Jehoshaphat the king of Judah returned safely to his house in Jerusalem. యూదారాజున యెహోషాపాతు ఏ అపాయం చెందకుండా యెరూషలేము నందు తన నగరుకు తిరిగి రాగా, Because God was with him, God gave safety. దేవుడు అతనితో ఉన్నాడు, భద్రత కలుగజేశాడు. God is giving you a chance in your life now. దేవుడు ఈ దినమున నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. Don't compromise with unbelievers. అవిశ్వాసులతో మీరు రాజీ పడకండి. Don't compromise with this world. ఈ లోకంతో రాజీ పడకండి. Follow the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞ నిధులను శిరసా And వహించండి. continue to be blessed
దేవుని చేత ఆశీర్వాదం పొందుతూనే ఉండండి. and continue to receive his blessing, ఆయన ఆశీర్వాదం పొందుకుంటే ఉండండి. to be with him in the heaven. ఆయనతో కూడా పరలోకంలో నిత్య నివాసం ఉండడానికి. Let us close our eyes and pray in his presence. దయతో తలలో వంచి కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. Lord, heavenly Father, పరలోకమందున తండ్రి, thank you for speaking to us. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. You are blessed Jehoshaphat, యెహోషాపాతును మీరు ఆశీర్వదించారు. but after some time కొంతకాలం తర్వాత he had friendship with Ahab. అహాబ్తో స్నేహంగా ఉన్నాడు. Lord, even we also, మా జీవితాల్లో కూడా after receiving your blessing, నీ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత we are having friendship with your enemies, O God. నీ శత్రులతో స్నేహము చేస్తున్నట్లయితే, We are having friendship with this people of this world. ఈ లోక సంబంధాలతో స్నేహం చేస్తున్నట్లయితే, Please sanctify us. అయ్యా క్షమించి Cleanse us, శుద్ధీకరించి O God. మనం పరిశుద్ధపరచండి. Bless us, O God. ఆశీర్వదించండి అయ్యా. Help us to receive all your blessings. నీ ఆశీర్వాదం పొందుకునే కృప మాకు దయచేయండి. Heal the people who are sick right ఎవరైతే now. రుగ్మతలతో ఉన్న వారిని స్వస్థపరచండి. Deliver them from evil spirits. అపవిత్రాత్మ నుండి విడిపించండి. Anoint them with thy Holy నీ Spirit, O ఆత్మ ద్వారా God. అభిషేకించండి. And bless their works. వారి పనులను స్థిరపరచండి. And deliver them from all debts problem. అప్పుల బాధ నుంచి విడిపించండి And అయ్యా. also all financial crisis. ఆర్థిక సంక్షోభం నుండి రక్షించండి. And who are searching for visas and jobs, O Lord, we pray for them. ఉద్యోగ అవకాశాల కొరకు, వీసా కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి Give them according to their needs. వారి అవసరం మీద తీర్చండి అయ్యా. Let them glorify your నీ name నామం మాత్రమే మహింపరచనివ్వండి. and be your testimony. నీ యొక్క సజీవ సాక్షులుగా ఉండనివ్వండి. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.